హాయ్ ఎవ్రీవన్, అందరికీ హ్యాపీ దివాళీ. అప్పుడే దివాళీ ఏంటని అనుకుంటున్నారా? ఐటీ వాళ్ళకి కొంచెం ముందుగానే స్టార్ట్ అవుద్ది. సో వీడియో ఎక్కడ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ఒకటి పాకుతుంటే ఇక్కడ నుంచే స్టార్ట్ చేశాను. తర్వాత వీళ్ళు మా టీం మెంబర్స్ 4 మెంబర్స్ అండ్ నాతో కలిపి 5 మెంబర్స్ ఈరోజు ఆఫీస్కి వచ్చాము. సో మనం ఇక్కడ దీపావళి ఆఫీస్లలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూద్దాము. అంత పెద్దగా ఏముండదు, బట్ ఇలా అన్ని స్టాల్స్ పెట్టేసి షాపింగ్ లాగా పెట్టేస్తారు, ఒక షాపింగ్ స్ట్రీట్ అన్నట్లు. ఫస్ట్ అన్నీ చూస్తే అన్నీ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, లైక్ స్ట్రీట్ ఫుడ్ లాగా ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఐస్ క్రీమ్స్ ఇంకా వేరు ఉన్నాయి. ఇదొకటి స్వీట్ షాప్ కూడా ఉంది. సో స్వీట్స్ అన్నీ ప్యాక్ చేసేస్తున్నారు. అండ్ నెక్స్ట్ స్నాక్స్ టైప్స్. ఇక్కడ వచ్చేసి కోకోనట్ ఓపెనర్ ఉంది. కోకోనట్ని ఓపెన్ చేయడానికి కూడా ఒక ఓపెనర్ ఉందంట. ఇంకొకటి బ్లో పెన్ అండ్ మ్యాజిక్ టవల్ అంట. ఈ మ్యాజిక్ టవల్ స్పెషాలిటీ ఏంటంటే చాలా వరకు వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుందంట. స్నానం చేసినప్పుడు ఈ టవల్తోనే తుడుచుకోవచ్చు అనుకుంటాం మొత్తము. మా అన్న అటు ఇటు చాలాసేపు చూసేసి తీసుకునే వాళ్ళకి చేసి లాస్ట్ మళ్ళీ మరితేసి వాళ్ళకి ఇచ్చేసాడు. నెక్స్ట్ చూస్తే ఇంకా మిగతావన్నీ అమ్మాయిలకు సంబంధించిన డ్రెస్సెస్ ఉన్నాయి అన్ని షాప్స్లలో ఎక్కువగా. అండ్ మా టీం వాళ్ళకి ఎవరికి కొన్ని ఇంట్రెస్ట్ కూడా లేదు. సో ఊరికి అలా చూస్తున్నాము వన్ బై వన్. అండ్ ఇక్కడ అంతా నెక్లెస్ టైప్స్లో ఉన్నాయి. మొత్తం అన్నీ చాలా ఓల్డ్గా కనిపిస్తున్నాయి, బట్ అన్నీ కొత్తవే. ఇక్కడ ఒక గార్లాండ్ పెట్టేసి కూర్చోడానికి ఒక ప్లేస్ పెట్టారు. ఫొటోస్ దిగడానికి మంచిగా ఉంది. మంచి ఫోటోగ్రాఫర్ ఉంటే డిఫరెంట్ యాంగిల్లో తీస్తారు. మనకంత లేదు కాబట్టి ఏదో మాకు వచ్చిన స్టైల్లో తీసుకున్నాము. ఇవన్నీ బొమ్మలు ఉన్నాయి, వినాయకుడి బొమ్మ, ఇంకా మిగతావి సింబల్ ఆఫ్ కూచిపూడి ఇలాంటివన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ డ్రెస్. సో ఇక్కడ ఏదో పెట్టారు, బట్ కానీ ఎవరు కొన్ని ఆసక్తి చూపించట్లేదు. పాపం వాళ్ళు 50% డిస్కౌంట్ కూడా ఇచ్చారు. ఈ 2 బొమ్మలు తీసుకొని ఇలా కొద్దిసేపు ఆడుకున్న తర్వాత వాళ్ళు మాకైతే ఇంకోలా చూపించారు, వీటిని ఇలా కూడా ఆడుకోవచ్చు అనేసి. You have to take her, okay? It's no, first how to focus that as well, right? Who gave you content creation, man? ఇక్కడ అదేదో ఒకటి గుర్రం బొమ్మ. మా వాళ్ళు సీల్ మరీ ఓపెన్ చేసి చూసి దాని వర్కింగ్ ఎలా ఉందనేసి, అది కింద గట్టిగా ప్రెస్ చేస్తుంటే పైకి లేచి నిలబడుకుంటుంది. మళ్ళీ వదిలేస్తే మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది. సో అందరూ ఒక 2-3 సార్లు ట్రై చేశారు. నాకు ట్రై చేయాలనిపించి అడిగా, తర్వాత చూసాను. అండ్ ఫైనల్గా ఇవి అయితే మొత్తం లేడీస్ రింగ్స్ అండ్ చైన్స్, పూసల దండల్లా ఉన్నాయి. చూస్తున్నారుగా మొత్తం లేడీస్ సామాన్లే. తర్వాత లాస్ట్గా అర్థమైంది ఏంటంటే ఇది షాపింగ్ ఓన్లీ లేడీస్కి మాత్రమే, జెంట్స్కి సంబంధించి ఒక్కటి కూడా లేవు. ఫైనల్గా ఇంకొకటి పర్ఫ్యూమ్ షాప్. ఇక్కడ అన్ని సోప్స్ మీద కాఫీ బీన్స్ అలాగే డిఫరెంట్ ఫ్లవర్స్తో ఎలా స్మెల్ వస్తుందో, అంటే డిఫరెంట్ స్మెల్స్ వస్తుంటాయి కదా. సో అవన్నీ ఒక్కొక్కటి మీద అరేంజ్ చేసి పెట్టారు. ఇవి ఇంట్లో పెడితే ఒక 1/2 అవర్కి ఇల్లు మొత్తం స్ప్రెడ్ అయిపోతుందంట. అదే సేమ్ స్మెల్ ఏదైతే మనము ఇంట్లో పెడతామో అదే స్మెల్ మొత్తం ఇంటికి మొత్తం కవర్ అయిపోతుందంట. బాగున్నాయి కదా, నైస్. మార్నింగ్ అయితే ఇందే వీడియో. సో మళ్ళీ రిటర్న్ టు ఆఫీస్. వెళ్ళేటప్పుడు చూద్దామనేసి బయటకు వచ్చాం. బెంగళూరు గురించి తెలిసిందే కదా, ఎప్పుడు పడితే అప్పుడు వాహనాలు పడుతూ ఉంటాయి. సో చాలా వరకు అన్ని షాప్స్ మూసేసి ఉన్నారు, బట్ కొన్ని ఇంకా తెరిచేసి ఉన్నారు. నైట్ అయితే కొంచెం ఇంకా మంచిగా ఉండేది, ఎందుకంటే పైన లైట్స్ కూడా వేశారు అండ్ చుట్టూ లైట్స్ కలర్ఫుల్గా ఉండేది మొత్తము. బట్ కానీ దొబ్బేసిందంతా వాన వల్ల. సో ఇవాళకైతే ఇది వీడియో తీసుకున్నాము. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.